హలో ఎవ్రీవన్, ఇంకొక మంచి రీయూస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. మనము ఇంట్లో ఫేస్ వాష్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ ఏవైనా ఆయింట్మెంట్స్ కానీ యూస్ చేసినప్పుడు అవి ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తాం కదా. కానీ అస్సలు అలా పడేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీటిని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. వీటిని రీయూస్ చేసుకున్న విధానం చూస్తే ఎవ్వరు నమ్మరు అసలు వీటితో నేను అది చేసింది అనేసి. ముందుగా వీటికున్న 2 క్యాప్స్ అయితే తీసుకున్నాను. వీటికి 2 క్యాప్స్ సరిపోతాయి. వాటి రెండింటిని వాటర్ లో నీట్ గా క్లీన్ చేసుకొని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని సేఫ్టీ పిన్ ని బాగా వేడి చేసి ఇలా కరెక్ట్ మిడిల్ లో హోల్ పడేలా చేసుకోవాలి. రెండిటికి హోల్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్ చుట్టూ ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని కుందన్స్ తీసుకున్నాను. ఈ కుందన్స్ ని 1 by 1 నీట్ గా ఇలా అంటించేసుకున్నాను. ఇక్కడ నేను ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నాను. ఇలా గ్లూ పెన్ తో స్టిక్ చేసుకున్నామంటే పని చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ కుందన్స్ కూడా కరెక్ట్ గా స్టిక్ అవుతాయి. ఇలా ఒక లైన్ కంప్లీట్ గా అంటించేసుకున్న తర్వాత ఇంకొక లైన్ ఈ విధంగా అంటించేస్తున్నాను. అంటే ముందు అంటించిన లైన్ కి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ లో అంటించేస్తున్నాను సెకండ్ లైన్. ఇలా టోటల్ ఒక 4 లైన్స్ అయితే పట్టాయి క్యాప్ కి కంప్లీట్ గా. తర్వాత పైన ఈ పార్ట్ కి గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ అంటించుకుంటున్నాను. ఈ స్టోన్ చైన్ ని కొద్దిగా గ్యాప్ ఉండేలాగా ఉంచుకొని 2 లైన్లు అయితే లోపల చుట్టేసుకున్నాను. ఇలా స్టోన్ చైన్ కూడా అంటించేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇలానే ఒకదాన్ని ఈ విధంగా చేసుకున్నాము, రెండో దాన్ని కూడా అదే విధంగా చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత OHP షీట్ నుంచి ఇలా ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాను. ఈ షీట్ పైన కూడా గమ్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా అంటించుకున్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ ట్రయాంగిల్ కుందన్స్ ని ఇలా చుట్టూ అంటించేసుకోవాలి. అంటే ఒకదానికొకటి కరెక్ట్ గా అంటించేసుకోవాలన్నమాట, గ్యాప్ ఉంచకుండా. ఈ విధంగా కంప్లీట్ గా అంటించేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి చుట్టూ గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ తీసుకొని ఈ స్టోన్ చైన్ ని ఫస్ట్ అంటించుకున్న కుందన్స్ ఉన్నాయి కదా వాటికి చుట్టూ ఈ విధంగా అంటించేసుకున్నాను. ఒక స్టడ్ కంప్లీట్ అయిపోయినట్టే సేమ్ ఇలానే ఇంకొక వైపు కూడా ఇంకొకటి చేసేసుకున్నాను. ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాతే వీటిని షీట్ నుంచి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక హెడ్ పిన్ తీసుకొని ముందుగా క్యాప్ కి హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్ లోంచి ఇలా బయటకు లాగేసుకొని ఇలాంటి ఒక వైట్ బీట్ ఎక్కించేసుకొని ఎంతైతే కావాలో అంత హెడ్ పిన్ ఉంచుకొని ఎక్స్ట్రాది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న హెడ్ పిన్ ని ఇలా బెండ్ చేసేసుకోవాలన్నమాట రౌండ్ గా. చూడండి ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసి ఫస్ట్ చేసుకున్న స్టడ్స్ ఉన్నాయి కదా, ఆ స్టడ్ లోంచి ఒకటి తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని ఒక ఐ పిన్ తీసుకున్నాను. ఐ పిన్ ని ఫస్ట్ ఇలా అంటించేసుకున్న తర్వాత ఇయర్ రింగ్ బేస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకదాన్ని స్టిక్ చేసేసుకున్నాను. ఇవి రెండు అంటించుకున్న తర్వాత బాగా డ్రై అవనివ్వాలి, లేదంటే గమ్ అంటేసుకుంటుంది. బాగా డ్రై అయిన తర్వాతే వీటన్నిటిని ఇలా చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఐ పిన్ ని కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా, ఆ ఓపెన్ చేసుకున్న ఐ పిన్ ని గట్టిగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ ఇయర్ రింగ్ రెడీ అయిపోయినట్టే. దీనికి ఇంకా మంచి గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఇలా కింద భాగాన గమ్ అప్లై చేసుకొని చుట్టూ నా దగ్గర బుజ్జు బుజ్జు పూసలు ఉన్నాయి, వాటిని అయితే రౌండ్ గా అంటించేసుకున్నాను. ఇవి అంటించుకున్న తర్వాత దీని కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. ఇలా కంప్లీట్ గా రౌండ్ గా అంటించేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక ఇయర్ రింగ్ ని కూడా చేసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఒక మంచి జుమ్కా సెట్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ ఇయర్ రింగ్స్ ని దీంతో చేసాము అంటే ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి. వెయిట్ కూడా ఎక్కువ ఏమీ లేవు, చాలా అంటే చాలా అందంగా వచ్చాయి. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయిపోయాయి. మీరే చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయో. ఏవైనా ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్స్ కి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఒకవేళ వీటిని చేసుకుంటే మీరు చెప్పినా కూడా నమ్మరు వీటిని ఆ క్యాప్స్ తో చేసాము అంటే. ఇంకా నేను వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ రా మెటీరియల్ మన దగ్గర దొరికేస్తుంది. అండ్ ఇంకా బిగినర్స్ కి కూడా మంచి మంచి కాంబోస్ ఉన్నాయి. మీకు వీటిలో ఏ ఐటమ్ కావాలన్నా కూడా, అంటే రా మెటీరియల్ కావాలన్నా కూడా పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.